హలో హాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో ఎన్టీపీసీ ఎగ్జామ్ స్పెషల్ అనుకొని మనం ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ చేసాం. దీంట్లో పార్ట్ 2 అనమాట. ఫస్ట్ ర్యాంకింగ్స్లో మనకి పార్ట్ 2 విషయానికి వస్తే దీంట్లో మనకి ఫస్ట్ టాపిక్ విషయానికి వస్తే ర్యాంకింగ్స్ తీసుకున్నట్లయితే దీంట్లో రిచెస్ట్ కంట్రీస్ అనమాట. రిచెస్ట్ కంట్రీస్ తీసుకుందాం. రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇది సంపన్న దేశాల జాబితా. తెలుగులో దీన్ని ఏమంటామంటే సంపన్న దేశాల జాబితా. సంపన్న దేశాల జాబితా అని తెలుగులో దీన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. దీంట్లో విషయానికి వస్తే 2020 ప్రకారం ఫస్ట్ స్టేట్ విషయానికి వస్తే చైనా అనమాట. చైనా అండ్ సెకండ్ స్టేట్ విషయానికి వస్తే సెకండ్ కంట్రీ. ఫస్ట్ కంట్రీ విషయానికి వస్తే ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే చైనా అనమాట. చైనాలో మొత్తం ఎన్ని బిలియనీర్స్ ఉన్నారంటే 799 బిలియనీర్స్ ఉన్నారు. ఇక్కడ 799 బిలియనీర్స్ ఉన్నారు. కాబట్టి ఇది ఏంటంటే ఫస్ట్ కంట్రీ అనమాట. స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే ఈ రిచెస్ట్ కంట్రీస్లో ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే చైనా అండ్ సెకండ్ ర్యాంక్ విషయానికి వస్తే యుఎస్ఏ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విషయానికి వస్తే 626 అనమాట. 626 బిలియనీర్స్. ఇది బిలియనీర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ విషయానికి వస్తే థర్డ్ వన్ విషయానికి వస్తే ఇండియా అనమాట. ఇండియా విషయానికి వస్తే ఇండియాలో ఎంతమంది బిలియనీర్స్ ఉన్నారంటే 137 బిలియనీర్స్ ఉన్నారు ఇండియాలో. ఇది రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. మోస్ట్ రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ విషయానికి వస్తే సంపన్న దేశాల జాబితా తెలుగులో అనమాట. ఫస్ట్ కంట్రీ విషయానికి వస్తే చైనా 799 బిలియనీర్స్ ఉన్నారనమాట. అండ్ సెకండ్ వన్ విషయానికి వస్తే యుఎస్ఏ 626 బిలియనీర్స్ అనమాట. అండ్ థర్డ్ వన్ విషయానికి వస్తే ఇండియా 137 బిలియనీర్స్ అనమాట. ఇవి మనకి టోటల్గా సంపన్న దేశాల జాబితా విషయానికి వస్తే నెక్స్ట్ వన్ విషయానికి వస్తే నెక్స్ట్ టాపిక్ సెకండ్ వన్. దీంట్లో విషయానికి వస్తే సెకండ్ వన్ వరల్డ్లో సంపన్నుల జాబితా. ఇప్పుడు విషయానికి వస్తే ఇందాకనేమో సంపన్నమైనటువంటి దేశాల జాబితా చూసాం. ఇప్పుడు విషయానికి వస్తే వరల్డ్ వైజ్గా ఉన్నటువంటి సంపన్నులు, వ్యక్తుల పరంగా సంపన్నులు ఎవరు అని రిచెస్ట్ పర్సన్స్ అనమాట. రిచెస్ట్ పర్సన్స్ విషయానికి వస్తే మనం దీన్ని తెలుగులో ఏమని చెప్తామంటే ప్రపంచంలో సంపన్నుల జాబితా అనమాట. ఇది సంపన్నుల జాబితా తీసుకున్నట్లయితే ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే ఫస్ట్ ర్యాంక్ వరల్డ్ వైజ్గా సంపన్నమైనటువంటి వ్యక్తి విషయానికి వస్తే జెఫ్ బేజోస్ అనమాట. ఇతని విషయానికి వస్తే అమెజాన్ అనమాట. జెఫ్ బేజోస్. సెకండ్ వన్ విషయానికి వస్తే సెకండ్ పర్సన్ విషయానికి వస్తే బెర్నార్డ్ ఆర్నాల్ట్ అనమాట. బెర్నార్డ్ అనమాట. బెర్నార్డ్ ఆర్నాల్ట్ విషయానికి వస్తే LVMH కంపెనీ అనమాట. ఇది బెర్నార్డ్ ఆర్నాల్ట్ విషయానికి వస్తే సెకండ్ ర్యాంక్ అనమాట. ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే జెఫ్ బెజోస్. అండ్ నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ విషయానికి వస్తే బిల్ గేట్స్ అనమాట. థర్డ్ ర్యాంక్ విషయానికి వస్తే బిల్ గేట్స్. విషయానికి వస్తే థర్డ్ ర్యాంక్. అదే ఇండియాలో ఉన్నటువంటి ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఇండియాలో తీసుకున్నట్లయితేనేమో ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ అనమాట.
ముఖేష్ అంబానీ యొక్క ర్యాంక్ విషయానికి వస్తే మనకి ఇండియాలో బెస్ట్ పర్సన్ అంటే బిలియనీర్స్లో ద మోస్ట్ ఎక్కువ సంపన్నుడైనటువంటి వ్యక్తి విషయానికి వస్తే ఇండియా వైజ్గా అయితేనేమో మనకి ముఖేష్ అంబానీ అనమాట. ఓల్డ్ వైజ్గా తీసుకున్నట్లయితేనేమో జెఫ్ బెజోస్ అమెజాన్ ఫస్ట్ ర్యాంక్. అండ్ సెకండ్ వన్ విషయానికి వస్తే ఆర్నాల్డ్ ఎల్విఎంహెచ్ కంపెనీ అనమాట. థర్డ్ వన్ విషయానికి వస్తే బిల్ గేట్స్ అనమాట. బిల్ గేట్స్ విషయానికి వస్తే మనకి తెలుసు మైక్రోసాఫ్ట్. బిల్ గేట్స్ విషయానికి వస్తే మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ అనమాట. ఇవి మనకి రిచెస్ట్ పర్సన్స్ అనమాట, రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. నెక్స్ట్ టాపిక్ థర్డ్ వన్ విషయానికి వస్తే థర్డ్ టాపిక్ తీసుకున్నట్లయితే థర్డ్ టాపిక్ బెస్ట్ యూనివర్సిటీస్ అనమాట. బెస్ట్ యూనివర్సిటీస్ తీసుకుందాం. థర్డ్ వన్ బెస్ట్ యూనివర్సిటీ, బెస్ట్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ అనమాట. బెస్ట్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఇది 2020, ఇది కనుక అన్నీ కూడా 2020 అనమాట మనం చెప్పేది. అంటే రీసెంట్ మనకి వచ్చినటువంటి ర్యాంకింగ్స్ అనమాట ఇవి. దీంట్లో విషయానికి వస్తే వరల్డ్ వైజ్గా తీసుకున్నట్లయితే ఫస్ట్ ర్యాంక్, వరల్డ్ వైజ్గా ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే మసాచూ యూనివర్సిటీ. మసాచూ యూనివర్సిటీ, దీని పూర్తి నేమ్ విషయానికి వస్తే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. మసాచూ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ విషయానికి వస్తే మనకి ఎంఐటి అనమాట. ఎంఐటి దిస్ ఈజ్ ద ఫస్ట్ ర్యాంక్ అనమాట. ఇది ఎక్కడుందంటే యుఎస్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ విషయానికి వస్తే సెకండ్ వన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. సెకండ్ వన్ విషయానికి వస్తే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విషయానికి వస్తే సెకండ్ వన్, ఇది కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ థర్డ్ వన్ విషయానికి వస్తే మనకి రెండు సార్లు ఏమైనా రెండు. ఫస్ట్ వన్ విషయానికి వస్తే మసాచూ, సెకండ్ వన్ విషయానికి వస్తే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అనమాట. అదే ఒకవేళ ఇండియాలో తీసుకున్నట్లయితేనేమో ఇండియా వైజ్ తీసుకుంటే ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే ఏ యూనివర్సిటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ముంబై. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ముంబై అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ముంబై అనమాట. ఇది ఇండియాలో మనకి ఫస్ట్ ర్యాంక్ అనమాట. ఒకవేళ సెకండ్ ర్యాంక్ తీసుకున్నట్లయితే ఇండియాలో సెకండ్ ర్యాంక్ అనమాట ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అనమాట. దాని విషయానికి వస్తే మనకి ఇది ఎక్కడంటే బెంగళూరు అనమాట. బెంగళూరు. ఇది విషయానికి వస్తే ముంబై. ఫస్ట్ వన్ విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ విషయానికి వస్తేనేమో మనకి బాంబే అనమాట. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ విషయానికి వస్తే బెంగళూరు సెకండ్ ప్లేస్ అనమాట. ఇది ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ ఇండియాలో అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ వరల్డ్ వైజ్గా అనమాట. ఇది మనకి వచ్చేసేసి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట, వాటి ర్యాంకింగ్స్. అండ్ ఫోర్త్ వన్ విషయానికి వస్తే ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్,
పవర్ఫుల్ పర్సన్స్, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ విషయానికి వస్తే ఈ ర్యాంక్స్ తీసుకున్నట్లయితే దీంట్లో ఏంటంటే అత్యంత శక్తివంతమైనటువంటి జాబితా, అత్యంత శక్తివంతుల జాబితా, అత్యంత శక్తివంతుల జాబితా విషయానికి వస్తే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ విషయానికి వస్తే దీంట్లో ఫస్ట్ పర్సన్ విషయానికి వస్తే ఫస్ట్ పర్సన్ ఫస్ట్ ర్యాంక్ అనమాట. దీంట్లో ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ అనమాట. ట్రంప్ విషయానికి వస్తే ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే ట్రంప్ ఫస్ట్ ర్యాంక్. ఇతని విషయానికి వస్తే అమెరికా ప్రెసిడెంట్. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ విషయానికి వస్తే వ్లాదిమిర్ పుతిన్ అనమాట. వ్లాదిమిర్ పుతిన్ విషయానికి వస్తే రష్యా. ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తే ట్రంప్ అండ్ సెకండ్ ర్యాంక్ విషయానికి వస్తే పుతిన్ అనమాట, పుతిన్ రష్యా. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే మన ఇండియన్ పర్సన్ మోడీ తీసుకున్నట్లయితే 7th ప్లేస్, మోదీ ఇండియా. ఇక్కడ మనకి మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ మెన్లో విషయానికి వస్తేనేమో మనకి డొనాల్డ్ ట్రంప్ అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే వ్లాదిమిర్ పుతిన్ సెకండ్. అండ్ ఇండియా విషయానికి వస్తే మనకి మోడీ విషయానికి వస్తే 7th ప్లేస్, మోడీ విషయానికి వస్తే 7th ప్లేస్ అనమాట. అదే ఉమెన్ కేటగిరీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఉమెన్లో తీసుకున్నట్లయితే ఉమెన్లో ఫస్ట్ ర్యాంక్ విషయానికి వస్తేనేమో ఏంజెలా మోర్కెల్ విషయానికి వస్తే ఫస్ట్ ర్యాంక్ అనమాట. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్. నెక్స్ట్ వన్ ఇండియా తరపున ఎవరైనా ఉన్నారంటే మన విషయానికి వస్తే ఇండియా తరపున విషయానికి వస్తే ప్రియాంక చోప్రా. ఇండియా తరపున విషయానికి వస్తే ప్రియాంక చోప్రా అనమాట. నెక్స్ట్ ఫస్ట్ విషయానికి వస్తే ఏంజెలా మోర్కెల్ జర్మనీ ఛాన్సలర్ అనమాట, జర్మనీ ఛాన్సలర్. ఈ ప్రియాంక చోప్రా విషయానికి వస్తే 94th ప్లేస్, ఫస్ట్ ప్లేస్ ఏంజెలా మోర్కెల్. ఇక్కడ మెన్లో టోటల్గా తీసుకుంటే ఫస్ట్ పర్సన్ ఏమో ట్రంప్, సెకండ్ పర్సన్ ఏమో పుతిన్ అనమాట. అండ్ మోడీ విషయానికి వస్తే 7th ప్లేస్. ఇది మనకి మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే 5th టాపిక్. 5th టాపిక్ విషయానికి వస్తే దీంట్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ఇస్తుంటారు ఎవ్రీ ఇయర్. దాంట్లో విషయానికి వస్తే ఇండియాలో ఇచ్చేయన్నమాట ఇవి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ఓన్లీ మనకి పట్టణ ప్రాంతాల్లో ఇస్తారు, గ్రామీణ ప్రాంతాల్లో ఇండివిజువల్గా ఇస్తారనమాట. ఫస్ట్ పట్టణ ప్రాంతాలు తీసుకుందాం. పట్టణ ప్రాంతాలు ఓన్లీ పట్టణ ప్రాంతాలు తీసుకున్నట్లయితే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే 2017 నుండి 2017, 2018, 2019 అండ్ 2020 ఈ 4 years
ఒకే చోట వచ్చింది అనమాట. అది ఏంటంటే మధ్యప్రదేశ్ ఇండోర్కి వచ్చింది. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే మనకి ఈ ఇండోర్ మధ్యప్రదేశ్ అనమాట. ఇండోర్ల విషయానికి వస్తే మనకి మధ్యప్రదేశ్. ఈ ఇండోర్ని మనం ఏమని చెప్తామంటే గ్రీనెస్ట్ సిటీ అనమాట. ఇండోర్ని విషయానికి వస్తే గ్రీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా. గ్రీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటామంటే మనకి ఇండోర్ని అంటాం. గ్రీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటామంటే ఇండోర్ అనమాట. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో పట్టణ ప్రాంతాల్లో వచ్చేటువంటి అవార్డ్స్ విషయానికి వస్తే దాంట్లో ఫస్ట్ ప్లేస్ మనకి ఇండోర్. ఇది విషయానికి వస్తే 2017, 18, 19, 20 4 ఇయర్స్ నుంచి కూడా ఇండోరే వస్తుందన్నమాట. ఇది అందుకోసం ఫేమస్. నెక్స్ట్ ఒక గ్రామీణ అవార్డ్స్ విషయానికి వస్తే ఇదే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో గ్రామీణ అవార్డ్స్, గ్రామీణ ప్రాంతాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో హర్యానా స్టేట్కి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల వైజ్గా తీసుకున్నట్లయితేనేమో హర్యానాకు వచ్చింది. పట్టణ ప్రాంతాల వైజ్గా అయితేనేమో మధ్యప్రదేశ్ ఇండోర్కి వచ్చింది అనమాట. నెక్స్ట్ హర్యానా. నెక్స్ట్ సెకండ్ వన్ విషయానికి వస్తే గుజరాత్. సెకండ్ వన్ స్టేట్ గుజరాత్. ఫస్ట్ వన్ విషయానికి వస్తే హర్యానా అనమాట. ఇది మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో పట్టణ అండ్ గ్రామీణ ప్రాంతాల మీద డిపెండ్ అయినవి. నెక్స్ట్ విషయానికి వస్తే సిక్స్త్ వన్, టాపిక్ నెంబర్ 6, టాపిక్ నెంబర్ 6 విషయానికి వస్తే అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరం. అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితా. అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరాల జాబితాలో ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే నగరాల్లో ఫస్ట్ ప్లేస్ ఇండోర్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్. నగరాల వైజ్గా తీసుకున్నట్లయితే అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరాల జాబితాలో మనకి ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే ఇండోర్ మధ్యప్రదేశ్ అనమాట. సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే అంబికాపూర్. సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే అంబికాపూర్ ఛత్తీస్గఢ్ అనమాట. అంబికాపూర్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్. అదే తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే ఢిల్లీకి విషయానికి వస్తే 5th ప్లేస్ అనమాట. దీంట్లో ఢిల్లీ మన రాజధాని కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. ఇది 5th ప్లేస్. అదే ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి ర్యాంక్స్ని బేస్ చేసుకున్నట్లయితే ఒకటి తిరుపతికి, ఏపీలో తిరుపతి ఇండియా వైజ్గా 8th ప్లేస్ అనమాట. తిరుపతికి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 8th ప్లేస్. ఫస్ట్ విషయానికి వస్తే ఇండోర్, సెకండ్ అంబికాపూర్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్, 5th వన్ విషయానికి వస్తే ఢిల్లీ అనమాట. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో తిరుపతికి 8th ప్లేస్ వచ్చిందనమాట. అండ్ హైదరాబాద్ విషయానికి వస్తే HYD 35th ప్లేస్ అనమాట. HYD ఏంటంటేనేమో పరిశుభ్రమైనటువంటి నగరాల్లో 35th ప్లేసు అండ్ తిరుపతికి 8th ప్లేస్ అనమాట. ఇది మనకి అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరాల జాబితా అనమాట. నెక్స్ట్ దీంతో 6 అయిపోయాయి. 6 అండ్ 7th వన్ విషయానికి వస్తే 7th వన్ తీసుకున్నట్లయితే సెలబ్రిటీ పారితోషికాల్లో సెలబ్రిటీ పారితోషికాలు ఎంత అడుగుతాడు? సెలబ్రిటీ
సెలబ్రిటీ పారితోషికం దీన్ని తీసుకున్నట్లయితే 100 ఇండియా. సెలబ్రిటీ 100 పారితోషికాలు అని అడుగుతాడు. లేకపోతే దీనికి ఏమైనా హెడ్లైన్ వస్తుందంటే సెలబ్రిటీ 100 ఇండియా పారితోషకం. ఈ విధంగా ఉంటుంది. సెలబ్రిటీ 100 ఇండియా పారితోషికం అని ఉంటుంది. దీని యొక్క ర్యాంకింగ్స్ ప్రకారం ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్. ఇండియాలో ఇవి ఇండియా ర్యాంకింగ్స్ కాబట్టి ఇండియాలో ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్. సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ సల్మాన్ ఖాన్, సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ. సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ అనమాట. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ ప్లేస్ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎంఎస్ ధోని. అనమాట. ఫిఫ్త్ ప్లేస్ ఒకటి ఎంఎస్ ధోని గుర్తుంచుకోవాలి. ఇది ఫిఫ్త్ ప్లేస్ అనమాట. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్, సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, ఫిఫ్త్ ప్లేస్ విషయానికి వస్తే ఎంఎస్ ధోని అనమాట. నెక్స్ట్ 8th వన్, టాపిక్ నెంబర్ 8. దీంట్లో 8th వన్ తీసుకున్నట్లయితే ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైనటువంటి దేశాల జాబితా. ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైనటువంటి దేశాల జాబితా. ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైనటువంటి దేశాల జాబితాలో ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తేనేమో ఇండియా. ఫస్ట్ ప్లేస్ ఇండియా. సెకండ్ ప్లేస్ విషయానికి వస్తేనేమో ఆఫ్ఘనిస్తాన్. సెకండ్ ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే మనకి థర్డ్ ప్లేస్ సిరియా. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే ఇండియా, అండ్ సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్, అండ్ థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే మనకి సిరియా అనమాట. నెక్స్ట్ వన్ 9th టాపిక్. దీంట్లో 9th టాపిక్ తీసుకున్నట్లయితే 9th వన్, టాపిక్ 9 తీసుకుందాం. అత్యంత కాలుష్యపూరితమైనటువంటి నగరాల జాబితా. అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితా. అత్యంత కాలుష్యపూరితమైనటువంటి నగరాల జాబితా తీసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ ప్లేస్ కాన్పూర్. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే కాన్పూర్ విషయానికి వస్తే యూపీ అనమాట. కాన్పూర్ అనమాట. అత్యంత కాలుష్యపూరితమైనటువంటి నగరాల జాబితాలో ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే కాన్పూర్. అండ్ ఢిల్లీ ఎన్నో స్థానం అంటే ఢిల్లీ 6th ప్లేస్. ఢిల్లీ విషయానికి వస్తే 6th ప్లేస్. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే మనకి కాన్పూర్ అనమాట. కాన్పూర్ యూపీ అనమాట. అదే వరల్డ్ వైజ్గా తీసుకున్నట్లయితే ఇది ఇండియాలో వరల్డ్ వైజ్గా తీసుకుంటే వరల్డ్ వైజ్గా ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే గురుగ్రామ్ అనమాట. ఫస్ట్ ప్లేస్ గురుగ్రామ్. ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే గురుగ్రామ్ అనమాట. ఇది ఎక్కడంటే హర్యానా. గురుగ్రామ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే గురుగ్రామ్, హర్యానా అనమాట. నెక్స్ట్ ఇంతటితో మనకి అత్యంత కాలుష్యపూరిత నగరాలు అయిపోయాయి. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అనమాట. నెక్స్ట్ 10th వన్, బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్.
10th one, best performing states అనమాట. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ విషయానికి వస్తే దీన్ని తెలుగులో ఏమంటామంటే మనకి పనితీరు స్వచ్ఛతలో, పనితీరు అండ్ స్వచ్ఛత, పనితీరు అండ్ స్వచ్ఛతలో మనకి ర్యాంకింగ్స్ తీసుకున్నట్లయితే బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో పనితీరు మరియు స్వచ్ఛత అని చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఫస్ట్ స్టేట్ విషయానికి వస్తే ఫస్ట్ స్టేట్ ఛత్తీస్గఢ్. ఫస్ట్ స్టేట్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ అండ్ సెకండ్ స్టేజ్ సెకండ్ ర్యాంక్ విషయానికి వస్తే మనకి జార్ఖండ్. పనితీరు స్వచ్ఛతలో ఫస్ట్ స్టేట్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ అండ్ సెకండ్ స్టేట్ విషయానికి వస్తే సెకండ్ ర్యాంక్ వచ్చింది జార్ఖండ్ అనమాట. ఫస్ట్ ర్యాంక్ ఛత్తీస్గఢ్కి వస్తే సెకండ్ ర్యాంక్ జార్ఖండ్కి వచ్చింది. మన తెలంగాణ స్టేట్ ఎన్నో ర్యాంక్ అంటే 8th ప్లేస్. తెలంగాణ స్టేట్ విషయానికి వస్తే 8th ప్లేస్. తెలంగాణ విషయానికి వస్తే 8th ప్లేస్ అనమాట. దీంతో మనకి టోటల్గా ఈ జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి మనకి ర్యాంకింగ్కి సంబంధించినటువంటి టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో కంపల్సరీ ఎగ్జామ్లో 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.